అందరికీ నమస్కారం. పాడేరు లైవ్ కి స్వాగతం. ఈ రోజు మనం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ వండబోతున్నాం. అలాగే మా పాడేరు అందాలను కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడైతే కర్రలు వెళ్ళి తెచ్చుకుందాం. జాగ్రత్తరా, జాగ్రత్త ఎక్కువ. ఈ గాలి ఎక్కువ వేస్తుందా ఈరోజు? ఎప్పుడైనా సరే ఇంతేరా మనకి. అంత రైస్ వేస్ట్ అయిపోతాయి. తక్కువ అసలు వేసి మనం తింటారు వేసి అడవిలోకి వచ్చాము. మాత్రం తినమా? ఇంకో విషయం తెలుసా విష్ణు? ఇలాంటి ప్లేస్ లో, ఎంత అందమైన ప్లేస్ లో ఎంత తిన్నా ఫుడ్ ఇంకా ఆసారి ఎలాగైంది, మనం చేపలు ఇంకా ఎక్కువ ఉంటే బాగుందని అనిపించింది కదా. టేస్ట్ ఆటోమేటిక్ వచ్చారు. ఇలాంటి ప్లేస్ లో మన ఇంటి దగ్గర వండుకుంటే అంత టేస్ట్ రాదని ఇక్కడ వచ్చి వండుకున్నంత తిన్న హ్యాపీనెస్ వేసి అలా నాటి సరిపోతులే. కాసేపు ఇది అలా ఉంచేద్దాం. ఆ లోపల మనం కటింగ్ లేవని ఉంటే విష్ణు అదే మంట వెలిగించేద్దాం. ఏంటని వెలిగించేద్దాం, క్లీన్ చేసుకుని ప్రాసెస్ చేసేద్దాం. కట్ చేసిన తర్వాత మంట ప్రాసెస్ అన్ని చేసి ఉల్లిపాయలు కొంచెం డ్రై అదే బాగా మార్చుకొని కానీ ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. నీకు హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. నువ్వు కొంచెం ఈ కాయగూర కొంచెం క్లీన్ చేసి పక్కన పెడతాను, రెడీ చేసేద్దాం. ఇక్కడ వర్షం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, చాలా వర్షం వచ్చేలాగా మనం బిర్యానీ వండుకొని తినేసి చూపిద్దాం. మొత్తానికి అయితే టేస్టీ బిర్యానీ వండిద్దామని చూస్తున్నాను. అదే పుట్టాలు కూడా ఉల్లిపాయలు కోసావు అనుకో విష్ణు, నువ్వు మంట వెలిగించేస్తే మనం ఉల్లిపాయలు రోస్ట్ గా ఫ్రై చేయాలన్నమాట. హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఎప్పుడు రోస్ట్ గా ఉండాలి, అంటే బంగారం కలర్ లో రావాలి ఉల్లిపాయలు. నేను వెలిగించేస్తాను. అయితే మంట వెలిగించే. మీరు బియ్యం నానబెట్టారా? బియ్యం నానబెట్టేసాను. బియ్యం ఒక అరగంట నానితే కొంచెం మెత్తగా అవడం వల్ల బాగుంటది, బిర్యానీ బాగుంటది. విష్ణు, నువ్వు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నావా? పాడేరు బిర్యానీ తిన్నాను కానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ తినలేదండి. నువ్వు ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పాలి. అయితే మీరిద్దరు సరే మేము ఎక్కడ ఉన్నాం, మీరు అన్ని ఊర్లు తిరిగేశారు కాబట్టి పాడేరు తప్ప వేరే ఊరు అనేది తెలియదు. చూసారా మా కష్టాలు? రెడీ చేసి ఇక్కడ మంట వెలిగిద్దామంటే మంట అడ్డుకోవట్లేదు. అనియా మొత్తానికి మంట అయితే వెళ్ళిపోయిందని బాబు. కష్టానికి బాబు బేగా పెట్టేది బాగా వెలిగించావరా, ఇంతకాలంలో బాగా వెలిగించావు. చూసుకో
బా చూడని మంట ఎంత లెగుస్తుందో. సూపర్ రా. మనం ఇగో తమ్ముడు అనియా ఈ ఉల్లిపాయలు వేస్తున్నాం. ఈ ఉల్లిపాయలు మనం చాలా రోస్ట్ గా చేసుకోవాలన్నమాట. చూసానే మంట వెలుగుతుంది, ఎలా వెలుగుతుందో. కాదు ఈ కర్రలు ఏ కర్రలు ఇవి ఇది పొగ రాదు కదా. పొగ రాదని మంట ఎక్కువ వెలుగుతుంది. సిల్వర్ చెట్లే. సిల్వర్ చెట్లు, సిల్వర్ చెట్టు కర్రలు ఇవి. చూడు ఇక్కడ ఈ గాలి వల్ల ఏమో కానీ గ్యాస్ స్టవ్ లాగా వస్తుందిరా మంట. ఇంకా మనం ఊదవసరం పని లేకుండా కర్రలు పెడితే చాలే. కర్రలు పెట్టేస్తుంటే ఇంకా ఆటోమేటిక్ గా రేజ్ అయిపోతుంది. చాలా బాగా మంట అయితే వస్తుంది. ఇలాగ మంట అయితే లాస్ట్ వరకు వస్తే మాత్రం 1 hour లో అయిపోద్ది. ఇక చికెన్ అయితే క్లీన్ చేస్తాం. ఇప్పుడు మనం దీనికి మసాలాలు వేయాలి దీంట్లో. ఓకేనా? మసాలాలు ఇప్పుడు మనం ఇక ఇందులో మసాలాలు అన్నీ తెచ్చుకున్నాం ఇంట్లో రెడీ చేసి. కారం, ఉప్పు ఇవన్నీ తెచ్చాం. మనం ఫస్ట్ ఇక కారం వేసుకుందాం. కారం ఎక్కువ వేసుకుంటే, కారం వేసాం కదా, ఇది 1 kg చికెన్ కదా, దీనికి పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. మనం చిన్న స్పూన్ కదా వేసుకున్నాం, పసుపు వేసుకోవాలి. అలాగే మసాలా ఇంటి నుంచి తెచ్చుకున్న మసాలా ఇంటి తెచ్చుకున్నాం. ఓకేనా? కొంచెం 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం అనుకో, అంటే ఉప్పు కొంచెం ఇందులో తక్కువ వేసుకో. కొంచెం మనం అక్కడ రైస్లో కూడా సాల్ట్ వేస్తాం. లెమన్ కూడా తీసుకొని లెమన్ పిండాలి. 1 లెమన్ సరిపోద్దులే పిండితే. నీట్గా పిండేసి నిమ్మకాయ పిండితే సరిపోద్ది. ఇప్పుడు మనం ఇప్పుడు అన్నీ వేసాం. పెరుగు అవుతుంది. వంట గాలికి మొహం మీద వస్తుందని బాబు. ఒక 100 ml పేర్స్ అయిపోయింది కదా. వీటిని మనం మిక్స్ చేయాలి. మసాలా ఈ ముక్కలకు అంటుకునేదాకా మిక్స్ చేయాలి ఫుల్గా. మిక్స్ అంటే కలపాలి. అనియా రోస్ట్ అయిపోయింది అనియా. సరే ఒకసారి రా. ఆల్రెడీ చికెన్ కలిపాం కదా, ఇప్పుడు అందులో కొన్ని ఉల్లిపాయలు వేయాలి మనం. రోస్ట్ అయిపోయిందా? బాగా. కొంచెం ప్లేట్లు వేసి ఇస్తారా నాకు? ఇదని మంట వెలిగించేలా ఎక్కువ చేయాలా? ఇప్పుడు మనం బియ్యం పెట్టేసి బియ్యం ఉడికించేసిన తర్వాత దమ్ పెడద్దాం. గాలి తగ్గినట్టు తమ్ముడు. ఇప్పుడు తగ్గింది గాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇందులో, బాగుంటుంది. పుదీనా కూడా, ఇది పుదీనా. ఓకే, ఇది బాగా మిక్స్ చేసుకొని 1 అరగంట మనం పక్కన పెట్టేసుకుందాం. అంతలోకి రైస్ మనం పొయ్యి మీద పెట్టి 70% ఉడకబెట్టాలి రైస్ని. మనం అన్నీ కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయారా? ఇప్పుడు మీరు ఇందాక రెడీ చేశారు కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే టేస్ట్ ఉండదు. అంటే రైస్ ఇందులోనే కదా ఉడికిస్తాం. నెయ్యి వేస్తే నెయ్యి టేస్ట్ బాగుంటుంది ఇందులో. తమ్ముడు నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయ కూడా వేయాలి. అంటే ఇప్పుడు రైస్ ఉంది కదా, కలర్ చేంజ్ అవ్వదు, వైట్గా వస్తుంది నిమ్మకాయ వేసాం. 2 పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలి. తర్వాత యాలకులు, ఇందులో ఆల్రెడీ మనం చికెన్లో సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ సరిపడినంత సాల్ట్ వేసుకొని సరిపోతుంది. ఓకేనా? ఈ సాల్ట్ సరిపోయింది లేదు, కొంచెం టేస్ట్ చూస్తున్నాం. సాల్ట్ అయితే సరిపోయింది. అలాగే ఉండాలి, కొంచెం తక్కువ ఉండాలి ఇందులో సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదా సాల్ట్. అసలు మరిగింది కాబట్టి మనం ఇందాక సోక్ చేసుకున్న బియ్యం, అంటే నానబెట్టిన బియ్యం ఉంది కదా, నానబెట్టిన బియ్యం ఇప్పుడు మనం అందులో వేసుకుందాం. ఈ బియ్యం ఏంటంటే 70% వరకు ఉడకాలి అంతే, ఫుల్గా ఉడకకూడదు. 70% ఉడకాలి, 100% ఉడకకూడదు. ఎందుకని అలాగా? మళ్ళీ మనం దమ్ పెడతాం కదా, అప్పుడు పూర్తిగా ఉడుకుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు రైస్ వేయాలని. రైస్ వేసి విష్ణు చూసుకో, బాగానే ఉందా కింద బేస్మెంట్? బేస్మెంట్ బాగానే ఉందని.
బేస్మెంట్ పోలేదు అనుకో, దమ్ బిర్యానీ కాస్త కుర్మా బిర్యానీ అయిపోతుంది. ఏ బిర్యానీ కాదు, అగ్గి బిర్యానీ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుంటున్నాం. जंपर में पंपर. ఓకే, అది ఉడకాలని ఇప్పుడు ఉడక అసలు దీని మీద మనం ఇప్పుడు ఇందాక బియ్యం పెట్టుకున్నాం కదా, ఆ బియ్యము వేసుకోవాలి. అదేంటి ఇది ఇంకా ఇదవ్వలేదు కదా, ఈ దమ్ము పెడతాం కదా ఇప్పుడు, ఈ దమ్ము వల్ల అది అలా అవుతుంది. ఇది వాటర్ ఆపు ఆపు. ఆనియన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడన్నా ఈ బిర్యానీకి టేస్ట్ ఏంటంటే ఈ ఆనియన్స్ ఇలాగా మనం వేసుకున్నాం. ఏది కొత్తిమీర, అదేది విష్ణు? ఇది స్టార్టింగ్ లో వేసుకుంది, ఇప్పుడు వేస్తున్నామని. ఆల్రెడీ మనం మ్యాగ్నేషన్ చేసిన చికెన్లో వేసాం. ఇప్పుడు పట్టుకోయి నెయ్యి కూడా, పుదీనా, అనియా మరి మిరపకాయలు అనియా అవసరం, మిరపకాయలు అవసరం లేదా? పుదీనా కూడా వేసుకోలే, పుదీనా ఇంకా చీరు. మనం ఇంటి నుంచి తెచ్చుకున్నాం కదా నెయ్యి, ఈ నెయ్యి కూడా దీని మీద నెయ్యి ఒకసారి వేసేయకూడదు, అలా రైస్ మీద కూడా వేస్తే ఇది నెయ్యి అనమాట. ఓకే, ఇప్పుడు ఏది ఇందాక రైస్ ఏదమ్మా? హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. అనియా రైస్ మంచి స్మెల్ వస్తుంది అనియా. అరోమా 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 అంటే అరవద్దనా? అరవద్దని కాదురా, అరోమా అంటే ఏమంటారు, ఈ స్మెల్ వస్తుంది అన్నావు కదా, దాన్ని అదే దాన్ని అరోమా అంటే దీన్ని చెప్పడం రావట్లేదులే, వదిలే. దీని స్మెల్ వస్తుంది కదా, అదే అరోమా. అరోమా అంటే స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్నే ఒక అరోమా అంటారు. మొత్తం వేయకూడదు. నేను చెప్తాను కదా విష్ణు, చూడు. ఏది ఇందాక ఆనియన్స్ పట్టుకో, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, మళ్ళీ కొత్తిమీర మధ్య మధ్యలో వేసి నెయ్యి వేసాం అనుకో టేస్ట్. ఇప్పుడు దీంట్లో కూడా మళ్ళీ నెయ్యి వేయాలని? నీకు ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే టేస్టే వేరు. నెయ్యి, పుదీనా కూడా. ఇదేటేటో చేసేస్తున్నారు ఏటో, నాకు తెలిసి ఇది కిచిడి లాగే ఉంది. ఇది కిచిడి లాగానా? అనుకుంటున్నా కిచిడి లాగానా? నేను అనుకుంటున్నానని. ఇదేటని ఫస్ట్ వేగకుండానే చికెన్ వేసేసారు, దాని మీద కొద్దిగా ఉడికిన నీట్ గా ఉడికిన రైస్ వేసేసుకున్నాం, మళ్ళీ దీని మీద ఇటు ఉల్లిపాయలు వేసి. నీకు దమ్ బిర్యానీ స్మెల్ వస్తుందో లేదు? ఇప్పుడు స్మెల్ అయితే రైస్ నుండి వస్తుందని. దమ్ బిర్యానీ స్మెల్ వస్తుందా? స్మెల్ వస్తుంది, బాగుంది, స్మెల్ బాగుంది. మరి స్మెల్ వస్తుందంటే, ఈ వాసన వస్తుందంటే నీకు ఆల్రెడీ హైదరాబాద్ దమ్ బిర్యానీ కుక్ అవుతుంది అనమాట. నీకు పీస్ కూడా ఏది అది ఉల్లిపాయలు వేది ఇదా ఇదిగానే వేసే నెయ్యి ఇవ్వమ్మా. నెక్స్ట్ టైం ఈ నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. పుదీనా మన పాడేరు అడవిలో హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి నువ్వు ఈరోజు చూస్తావరా? ఎప్పుడైనా తిన్నావా? లేదని. నిజంగా తినలేదు? నిజంగా తినలే. ఎప్పుడు పులావు, బగారా రైస్, మామూలుగా అయితే బిర్యానీ సపరేట్ గా చికెన్ ఇవి తిన్నాను కానీ ఇలాగా లేదు. వాటర్ అయితే కొద్దిగా వస్తుంది, వాడట్లేదు అనుకుంటా. అనియా విస్తరాకులు తీసుకుని వచ్చాను, ఇంకా రెడీ అయిపోద్ది. ఇంకో 10 minutes రెడీ అయిపోద్ది, తినేద్దాం. వడ్డించుకుంటున్నాం.
ఇస్తరాకులు తెచ్చా. నీట్ గా ప్లేట్ల లాగా ఇస్త్రాక్ చేస్తారట. నేను చూసుకుంటాను. సరేనే. ఫ్రెండ్స్, అడ్డాకులు అయితే దొరికేసింది మనకి ఇక్కడ. ఇంకా పైన కూడా ఉన్నాయి, కానీ ముళ్ళులు ఉన్నాయి, చూసుకొని వెళ్ళాలి. మీకు ముళ్ళులు కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ప్రెజెంట్లీ తెంపుకొని చూద్దాం, సరిపోతే అప్పుడు కొద్దిగా మీదకి వెళ్ళి తెంపుకుందాం. ఫ్రెండ్స్, అడ్డాకైతే దొరికేసింది ఫ్రెండ్స్, సరిపోతాయి మనకు కావాల్సింది. మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ప్లేట్లు తెచ్చి కూడా ఈ అడ్డాకుల్లోనే ఎందుకు తింటున్నారని. మనకి ఏదైనా సరే అడ్డాకులు వేసుకొని తినే ఫీల్ చాలా బాగుంటుంది. మీకు ముళ్ళులు ఉన్నాయని నేను చెప్పాను కదా, ఆ ముళ్ళులు ఇదిగోండి. ఇది చూసారా ఎంత పెద్ద పెద్ద ముళ్ళులు ఉన్నాయో. ఇవే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి ముళ్ళుతోటి కొండ దగ్గర వచ్చినప్పుడు. ఇవి కానీ గుచ్చుకున్నాయంటే చాలా నొప్పి ఎక్కువ ఉంటుంది. అందుకే మనం కొండ దగ్గర వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే బిర్యానీ అయితే చూసా పొగలాగా వస్తుందా, దమ్ అయితే బాగా పట్టేసిందిరా. ఓకే, ఇదే మన పీసు. ముక్క అయితే బాగా ఉడికింది. ఇదో ముక్క అయితే బాగా ఉడికింది. ఓకేనా? పప్పు రంగు చూడని పుల్లు ఎడవేడ రామా, ఈరోజు బిర్యానీ తినాలి మామ. చూడండి విష్ణు అక్కడ చెప్పి ఎలా ఉన్నా. ఆ ముక్క ఇరపరా, ముక్క వేసుకొని తిను. ముక్క హైదరాబాద్ బిర్యానీ అంటే బిర్యానీ అని, ఇది మాటల్లో అయితే చెప్పలేం. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. క్లైమేట్ ఈ బిర్యానీ సెట్. క్లైమేట్ బిర్యానీ బాగుందని. జాయింట్ అయితే మామూలు లేదండి. జాయింట్ బాగా ఉడికిందా? చాలా బాగా ఉడికింది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిస్తే ఇప్పుడు ఒకసారి అడ్వాన్స్ చూడండి. ఇదే మా ఊరు. మా ఊరి పేరు పాడేరు, అందుకే మా ఛానల్ పేరు పాడేరు లైఫ్ అని పెట్టాం. చుట్టూ కొండల మధ్య మా ఊరు ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.